నా పేరు ఆత్రేయపురపు వెంకట్రావు. ఈ కాలనీలో ఈ మొత్తం ఉక్కుంపేటకి హైవేకి ఒక ఊరు, హైవేకి యువతల ఒక ఊరు అంటారు. దీంట్లో చాలామంది బ్యాంక్ ఎంప్లాయీస్, రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ 30 years బట్టి ఇల్లు కట్టుకుంటున్నాము. ఇక్కడ చూస్తుంటే రామకృష్ణ నగర్, ఆదర్శ్ నగర్, శ్యామలా నగర్, నాగిరెడ్డి నగర్, ఐఓబి నగర్, అలాగే 6 నగరాల్లో మొత్తం ఉక్కుంపేట ఊర్లో సగం జనాభా ఇక్కడే ఉంటున్నారు. ఇది 30 ఏళ్ల బట్టి ఎలా ఉందో అదే సమస్య ఇక్కడ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే పారిశుద్ధ్య సమస్యని చూస్తే ఈ మధ్యనే పారిశుద్ధ్య సమస్య బాగోలేక డెంగ్యూ జ్వరాలు వచ్చి మంచం మీద పడిపోతే చూసే దిక్కు లేకుండా పోయింది. అదేవిధంగా వాటర్ ట్యాంకు 1990లో చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు 90,000 లీటర్ల కెపాసిటీతో. ఆ రోజు ఎలా ఉందో ఈ రోజు నుంచి అదే, దాని కనీసం రంగులు కూడా వేయలేదు. పాడైపోయిన స్థితిలో ఎప్పుడు పడిపోతుందో పరిస్థితి చెప్పలేని అంత అధ్వానంగా ఉంది ఆ వాటర్ ట్యాంకు. మేము ఈ వాటర్ ట్యాంక్ సరిపోదు అప్పుడు ప్రజలకే అని అడుగుతుంటే రెండో ట్యాంక్ శాంక్షన్ అయిపోయింది, ఇదిగో వేస్తా అదిగో వేస్తా అంటున్నారు. కానీ మమ్మల్ని మబ్బుల్లో నీళ్లు చూపెడుతున్నారు అంతే. ఏ సమస్య ఒకటి కాదు, ఇక్కడ స్ట్రీట్ లైట్స్ రాత్రి వెలగవు, పగలు వెలుగుతాయి. మాకు కావాల్సింది రాత్రి. అదేవిధంగా కుక్కల సమస్య, పందుల సమస్య ఒకటి కాదు రెండు కాదు. ఈ సమస్య మీద మా కాలనీ సభ్యులందరూ కలిసి వెళ్ళి పై అధికారులకి, మాది త్రిశంకు స్వర్గంలో ఉన్నాం నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మాకు కార్పొరేషన్లో ఉన్నామో పంచాయతీలో ఉన్నామో తెలియదు. మాకు 2 డోర్ నెంబర్లు, ఒకటి పంచాయతీ డోర్ నెంబరు, ఒకటి చూస్తే కార్పొరేషన్ డోర్ నెంబరు. ఈ 2 డోర్ నెంబర్లో ఎలా ఉన్నామంటే మాకు పంచాయతీకి వెళ్ళాలంటే కార్పొరేషన్కి వెళ్ళాలో తెలియదు, ఇక పంచాయతీకో తెలియదు. పనులు కట్టి కూర్చోలేదు పంచాయతీ వాళ్ళు. ఒక్క సమస్య ఈ రోడ్లు ఇలా చూస్తుంటే ఏ రాత్రి వేళ ఏ పాములు వస్తాయి, కప్పలు తిరుగుతున్నాయి, కప్పల కోసం పాములు వస్తున్నాయి. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే డ్రైనేజీ రోడ్డు మీద హైవేలో పెద్ద డ్రైనేజ్ ఉంది. ఆ సిల్ట్ తీసేస్తే ఇక్కడ లోతట్టు ప్రాంతం తగ్గుతుంది. చిన్న వర్షానికి ఇక్కడ మూడుగుళ్ళు ప్రాంతం, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఏ కార్యక్రమం వచ్చినా ఈ మూడుగుళ్ళ దగ్గరికే వస్తాం. అది మునిగిపోతుంటే మేము ఎలా కాలు పెట్టాలో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు ఈ వినాయక చవితికి బాగుంది కాబట్టి వాతావరణం చక్కగా భక్తులందరూ వెళ్ళి చూసుకోగలిగాం. లేకపోతే చాలా ప్రమాదం. ఎప్పటికప్పుడు డ్రైనేజీ తీసేస్తే ఈ సమస్య నుంచి గట్టెక్కుతాం. ఒకటి కాదు రెండు కాదు, మాకు అర్జెంటుగా మాకు కార్పొరేషన్లో విలీనం చేసి కార్పొరేషన్ ఎలక్షన్ పెట్టినా మాకు సమస్య లేదు. అదేవిధంగా కార్పొరేషన్ నుంచి తీసి పంచాయతీ పెట్టినా మాకు ప్రజానాయకులు కావాలి. ఇక్కడ కావాల్సిన ఎవరిదైనా అడగాలో తెలియడం లేదు. ఎలక్షన్లు పెట్టిస్తే ప్రజానాయకులు అడగడానికి ఉంటుంది. ఒక కార్పొరేటర్, ఒక వార్డు మెంబర్ వెళ్ళి మా సమస్యని విన్నవించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే స్పందించి మా కాలనీలో ఉన్న వాళ్ళందరికీ కూడా తగిన న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు, వర్షాలు వచ్చిన తర్వాత సాగినట్టు అయిపోవడం వల్ల నీళ్లు దోమలు అవి వస్తున్నాయి. దీనికి సంబంధం ఎవరిది అంటే పంచాయతీ వాళ్ళదే. రేపు పరిస్థితి ఏమైనా అయినా పాము కాట అవ్వచ్చు, తేలు కాట అవ్వచ్చు, ఏదైనా సరే కుక్కల బెడద, పందులు కడదా ఒక్క సమస్యని కాదు, సమస్యలు అలా దిట్టంగా ఉంది. పేరుకే నిర్మల గ్రామం కానీ ఇక్కడ చూస్తుంటే ఏమీ లేదు. మళ్ళీ ఇది అవార్డు పొందింది పంచాయతీ. కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే స్పందించి మా కాలనీ వాసులందరికీ తగిన న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. నా పేరు శర్మ, నేను స్టేట్ బ్యాంక్లో రిటైర్ అయిపోయాను. ఈ వీధిలో 24 సంవత్సరాలు బట్టి ఉంటున్నాను. 2002లో ఇల్లు కట్టుకున్నాను. ఇక్కడ ఏంటంటే అన్ని వనరులు ఉన్నాయి. ఈ రోడ్డు పల్లం అయిపోయింది మిగతా రోడ్లు ఎత్తుకోవడం వల్ల. ఇప్పుడు ఈ రోడ్డు పల్లంలో ఉంది, చుట్టూ అన్నీ ఎత్తు అవడం వల్ల. అంచేత ఏమవుతుందంటే ముందు వాటర్ ఇక్కడ స్టోర్ అవుతుంది, డ్రైన్ వాటర్ కూడా పైకి వచ్చి ఏదో మేము రిటైర్ అయిపోయి 75 ఏళ్ళ దంపతులం ఇక్కడ ఉన్నాం. ఎంచేతంటే మా ఇంట్లో మేము ఏదో చివరి రోజులు గడపాలని మా పిల్లలందరూ వచ్చేయమంటున్నారు ఈ డ్రైన్ గోడ గురించి. సరే ఏమైతేనే మాకు కావాల్సింది ఏంటంటే ఆ డ్రైను అన్ని వనరులు ఉన్నాయి, దాని మెయింటెనెన్స్ లేదు, క్లీనింగ్నెస్ లేదు. అవన్నీ టేకప్ చేస్తే ఇది చాలా బ్రహ్మాండమైన ఇబ్బంది అండి. లేడీస్ కొద్దిగా చీకటి పడితే రావడానికి కూడా ఇబ్బంది. చిన్న అడవిలో ఉంది, ఏదో ఇలా పాకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అది ప్రమాదం చూస్తే తెలియదు కదా మనకి, ఏదో రోజులు గడిచిపోతున్నాయి అంతే. చిన్న అడవిలో ఉంది, చాలా ఇబ్బంది అండి ఇది.